దేశానికి రైతే వెన్నెముక అని చాలా మంది అంటుంటారు. కానీ రైతు ఆపదలో ఉంటే ఆదుకునే వారు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఇంకా చాలా మంది రైతులు అప్పుల బాధతో అల్లాడుతూ ఉన్నారు. అయితే కొందరు రైతులు మాత్రం మారుతున్న కాలానికి తగ్గట్టు వ్యవసాయం చేసే పద్ధతిలో మార్పులు చేసి భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాక జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదిస్తున్నారు. తాజాగా ఓ రైతు బిడ్డ ఏడాదికి ₹1.5 కోటి సంపాదిస్తున్నారు. ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డు సైతం దక్కింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రం కుందాపుర సమీపంలోని తెక్కట్టెకు చెందిన రమేష్ నాయక్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు 13 ఎకరాల సాగు భూమి ఉంది. గతంలో ఒక మిల్లును నడిపిస్తూనే మరో పాత పద్ధతిలో వ్యవసాయం చేసేవారు. అయితే ఆశించిన ఆదాయం రాలేదు. దీంతో వ్యవసాయ సాగులో పద్ధతులు మార్చుకొని వినూత్నంగా సాగు చేపట్టారు. తన 13 ఎకరాల సాగు భూమిలో 11 జాతులకు చెందిన 1634 పండ్ల చెట్లు పెంచుతున్నారు. దీంతో ఆయనకు ఏడాది పొడుగునా ఏదో ఒక రకం పంట చేతికి వస్తుండేది. అంతేకాక ఈ వ్యవసాయం ద్వారా ఏటా ₹1.5 కోటి కూడా సంపాదిస్తున్నారు. దీంతో పాటు వారసత్వంగా వచ్చిన బియ్యం మిల్లును కూడా నడిపిస్తున్నారు. ఇక ఆయన వ్యవసాయ విధానం చేసే స్థాయిలో గుర్తింపు పొందింది. ఇలా ఆధునిక పద్ధతిలో సేద్యం చేస్తూ ఏడాదికి కోటికి పైగా టర్నోవర్ను రైతు రమేష్ నాయక్ సాధిస్తున్నారు. దీంతో ఆయన బిలీనియర్ ఫార్మర్ అవార్డును దక్కించుకున్నారు. ఢిల్లీలో గురువారం నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ అవార్డు రావడంపై రమేష్ నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి 1968లో ఒక బియ్యం మిల్లును ప్రారంభించారని తెలిపారు. అందులో రమేష్ 1979 నుంచి అందులో పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం తనకున్న 13 ఎకరాల పొలంతో ఆధునిక పద్ధతిలో సేద్యాన్ని ప్రారంభించానని, పండ్ల పరిశ్రమ ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చారు. ఇలా తమ వ్యాపారం 100 కోట్లకు పెరిగిందని, ఇందులో సేద్యం ద్వారా ₹1 కోటి వస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయంలో తాను చేసిన కృషిని గుర్తించిన బెంగళూరు గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం ఈ పురస్కారానికి రిఫర్ చేసిందని వివరించారు. సేద్యంలో నష్టం వస్తుందని చాలా మంది భావిస్తున్నారని, సేంద్రియ ఆధునిక విధానాల్లో సాగు చేస్తే నష్టాలు లేకుండా సేద్యం చేయవచ్చని రమేష్ నాయక్ తెలిపారు. మరి రైతే రాజు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడిన ఈ రైతన్నపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.